హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఎయిర్పోర్ట్స్లో మనకు ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. అండ్ మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు తిరుపతిలో అయితే మనకు ఏదైతే ఎయిర్పోర్ట్ ఉంటుందో వాటిలో మనకు జాబ్ పోస్టింగ్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే అక్కడ కూడా పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ దీనికి వచ్చేసి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా తెలియదు. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ అంటే దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ అయితే లేదు. కాబట్టి మీకు ఎవరికైతే ఎగ్జామ్ లేకుండా జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫీ అండ్ ఇంకా రిమైనింగ్ పూర్తి డీటెయిల్ చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో కూడా ఉన్న స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్జేడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇంకా వివిధ కోర్సెస్ అనేది మన డిఫెన్స్ డ్రైవింగ్ యాప్లో మీకు 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తూ ఉన్నాము. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి. మీకు కంటెంట్ అంటే సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మనకు కార్గో లాజిస్టిక్స్ అండ్ ఎలైడ్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్లో మనకు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయడానికి మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే కన్నా మే 13, 2026 మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ అప్లికేషన్స్ అనేది మనకు ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. ఇక ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు జూన్ 11, 2026 మనకు నోటిఫికేషన్ అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరికైతే ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు జూలై 2, 2026. ఇంకా మనకు అప్లై చేసుకోనికి ఒక 17 days మనకు ఛాన్స్ అయితే ఉందన్నమాట అప్లై చేసుకోనికి. అండ్ ఇంకోటి, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. మీరు అప్లై చేసిన తర్వాత మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేస్తారు కదా. తర్వాత మీకు ఏంటంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ డీటెయిల్ అనేది మనకు ఇంటర్వ్యూ ద్వారా అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. మీకు అఫీషియల్గా ఏదైతే అప్లై చేస్తే ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా, ఆ ఈమెయిల్ ఐడికి మీకు ఇంటిమేట్ అయితే చేస్తారన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లు మీకు ఆఫీషియల్ వెబ్సైట్లో కూడా మీకు మెన్షన్ చేస్తారు ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ వాళ్ళకు ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాంటివి అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయరనమాట. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుంటే ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ అండ్ మొత్తం కూడా ఈ నోటిఫికేషన్కి జూన్ 1, 2026 అయితే మనకు క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 12th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అంటే 12th అంటే ఇంటర్మీడియట్ అనమాట. అది కూడా మీరు 60% మార్కులతోటి పాస్ అయి ఉండాలి జనరల్ క్యాండిడేట్ వాళ్ళు. ఒకవేళ ఎస్సీ కానీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు అయితే కానీ 55% మీకు మార్కులు ఇచ్చినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అంటే మనకు ఇంటర్లో మీరు ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఎస్ కానీ ఏ గ్రూప్ చేసినా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అంటే మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. అందుకే నేను తమిళలో మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలని చెప్పాను. ఇక్కడ చూసుకోండి, సి ఆప్షన్ వచ్చేసి ఎబిలిటీ టు రీడ్, స్పీక్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ అండ్ హిందీ ఆర్ మనకు విత్ లోకల్ లాంగ్వేజ్ అనమాట. లోకల్ లాంగ్వేజ్ మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి తెలుగు లోకల్ లాంగ్వేజ్ మీకు చదవడము, రాయడము, మాట్లాడడం అయితే వస్తే సరిపోతుంది. రీడ్ అండ్ స్పీక్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఈ 2 లాంగ్వేజ్లో ఏదో ఒకటి అయితే మీకు చదవడం, మాట్లాడడం వచ్చినా కూడా మీరు అడ్జస్ట్మెంట్ అయితే అవ్వచ్చు అనమాట. చూసుకోండి కంపల్సరీ మీరు ఇదైతే వచ్చి ఉండాలి. ఇక నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి ఏంటంటే ఏజ్ లిమిట్ జూన్ 1, 2026కి మీకు 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కన్నా 32, ఓబీసీ క్యాండిడేట్ అయితే 30 years వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనకు జాబ్ ప్రొఫైల్, మీరు ఒకవేళ మీకు జాబ్ వచ్చింది అనుకోండి, మీరు మెయిన్గా వచ్చేసి ఎయిర్పోర్ట్స్లో మీరు ఆపరేషనల్ వర్క్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఫ్లైట్ అసిస్టెంట్ చేయాల్సి ఉంటుంది. బ్యాగింగ్, హోల్డింగ్ కానీ, హ్యాండ్లింగ్ కానీ, లోడింగ్ అండ్ అప్లోడింగ్ అని బ్యాగ్స్ ఉంటాయి వాటర్ రిలేటెడ్. మల్టీ టాస్కింగ్ ఆపరేషనల్ వర్క్ అయితే మీరు యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్గా వచ్చేసి మీరు ఏంటంటే మీరు ఎయిర్పోర్ట్స్ అయితే మీరైతే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ మనకు ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఉన్నాయంటే కన్నా ఇక్కడ మనకు ఓవరాల్గా మనకు వచ్చేసి తిరుపతిలో వచ్చేసి 9 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. తిరుచి వచ్చేసి మనకు 23 అండ్ మదురైలో వచ్చేసి మనకు 9 పోస్టులు అయితే ఉన్నాయి. భువనేశ్వర్లో మనకు 9 అండ్ ఉదయపూర్లో వచ్చేసి మనకు 12 వేకెన్సీ అయితే ఉన్నాయి అనమాట. ఇవి వచ్చేసి మనకు సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి, ఈ పోస్ట్ అన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్ట్ అయితే కాదు, అయితే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిక్ కింద మనకు 3 years కాంట్రాక్ట్ బేసిక్ కింద మనకు తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద. అయితే ఈ 3 years తర్వాత మనకు జాబ్ అనేది పర్మనెంట్ అవుతా అంటే పర్మనెంట్ అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మన కాంట్రాక్ట్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. వాళ్ళు ఎక్స్చేంజ్ చేయకపోయినా కూడా ఏంటంటే మనకు
ఫర్దర్గా అయితే ఎయిర్పోర్ట్స్ మనకు పర్మనెంట్ జాబ్స్ పడతాయి కదా, అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీకు కొంచెం ప్రయారిటీ అయితే ఇప్పుడైతే జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి అయితే మనకు 3 ఇయర్స్ ఉంది కదా, ఈ 3 ఇయర్స్ మనకు శాలరీ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా మనకు పర్ మంత్ 21,500 అయితే మనకు ఫిక్స్డ్ అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి మనకు 22,000 మనకు పర్ మంత్ అయితే ఇస్తారు శాలరీ. అండ్ థర్డ్ ఇయర్లో వచ్చేసి మనకు 22,500 అయితే మనకు శాలరీ అయితే ఉంటుంది. అండ్ వాటితో పాటు ఇన్ అడిషనల్ టు అబోవ్ అనమాట, వాటితో పాటు ఇంకా మనకు కొన్ని టీఏ కానీ డిఏ కానీ అండ్ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ సంబంధించిన మనకు అలవెన్స్లు ఉంటాయి. అదేవిధంగా మనకు ప్రివింగ్ లీవ్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ కింద మనకు 10,000 పర్ యానం కింద మనకు ఇస్తారు. ఇలాంటి కొన్ని అలవెన్స్లు కూడా ఉంటాయి కాబట్టి మనకు మంచి శాలరీతో వస్తుంది. ఓవరాల్గా మనకు ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకుని డెఫినెట్గా. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు జనరల్ కండిషన్స్లో మనకి ఏంటంటే నేషనాలిటీ ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకుంటే కనుక మనకు తిరుపతిలో ఉన్నటువంటి అయితే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా, అక్కడ మనకు జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తారు. ఇంకోటి మనకు ఇంపార్టెంట్ డీటెయిల్స్లో ఏంటంటే మనకు అప్లికేషన్ ఫీజు జనరల్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే కంపల్సరీ మీరు 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళైతే కనుక 100 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎవరికైతే జాబ్ చేయాలి అండ్ కాంట్రాక్ట్ బేసిక్ అయినా కూడా నేను జాబ్ చేయగలను ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ పేమెంట్ చేసుకొని మీరు అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకోటి ప్రిపేర్ అవ్వడం ఏం లేదు, దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం లేదు కాబట్టి ఓన్లీ మీకు అప్లై చేసిన తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూకి డౌన్లోడ్ వెరిఫికేషన్ అయితే పిలుస్తారు. అక్కడ మీకు షార్ట్ లిస్ట్ అంటే కంప్లీట్ అయిందంటే మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇంకోటి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి ముందుగా ఇంటర్ మేము కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ అయితే ఉండాల్సి ఉంటుంది క్యాస్ట్. తర్వాత ఆధార్ కార్డు ఉండాలి. తర్వాత రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అయితే ఉండాలి. తర్వాత అప్లికేషన్ ఫీజ్ చేసుకోవడానికి పేమెంట్ అయితే ఉండాలి. తర్వాత ఒక సిగ్నేచర్ అయితే ఉండాలి. సిగ్నేచర్ 20 KB అయితే ఉండాలి. అండ్ ఫోటో కూడా 20 KB సైజు లోపు మాత్రం ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇక ఫైనల్గా మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే కనుక ఏ విధంగా అప్లై చేసుకుంటే ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు 3 లైన్స్ అయితే ఉన్నాయి రైట్ సైడ్, ఆ 3 లైన్స్ క్లిక్ చేసుకోండి. ఆ 3 లైన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కెరీర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, కెరీర్ అని, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ కొన్ని నోటిఫికేషన్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా వస్తున్నాయో చూపిస్తారు అనమాట. ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబరు 2026 అసిస్టెంట్ సెక్యూరిటీ కదా ఈ పోస్ట్ అనమాట. నోటిఫికేషన్ కావాలంటే మీరు దాన్ని క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పక్కన మీకు ఇక్కడ స్క్రోల్ చేయండి పక్కకి ఇట్లా, ఇక్కడ మీకు అప్లైన్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత లాగిన్ ఉంటుంది, అదే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏంటంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు కొత్త రిజిస్ట్రేషన్ అయితే కనుక రిజిస్టర్ హియర్ అని క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత మనకు కొన్ని యూజర్ రిజిస్ట్రేషన్ అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ముందుకు వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి. తర్వాత మీ నేమ్ అయితే ఇవ్వాలి. తర్వాత కింద మనకు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. అండ్ ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీకు జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మనకు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. డూ యూ హ్యావ్ పాన్ కార్డ్ నెంబర్ అని అడుగుతుంది. మీ కాడ పాన్ కార్డ్ నెంబర్ ఉంటే ఇవ్వండి, ఎస్ అని పెట్టి, లేకపోతే నో అని పెట్టేసేయండి. ఒకవేళ ఎస్ అని పెడితే కానీ నెంబర్ అడుగుతుంది, ఆ నెంబర్ అయితే ఇవ్వాలి. తర్వాత డూ యూ హ్యావ్ పాస్పోర్ట్ అది ఉంటుంది, మీ కాడ పాస్పోర్ట్ ఉందా అని అడుగుతుంది. ఉంటే కానీ ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి, ఏం కాదు. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ క్యాప్స్ అనేది ఈ బాక్స్లో అయితే ఎంటర్ అయితే చేసి కింద ఇక్కడ మనకు సబ్మిట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, సబ్మిట్ అయితే చేసుకోండి. తర్వాత మనకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ ప్రాసెస్ మనం లాగిన్ అయ్యి మళ్ళీ మీ ఫొటోస్ అన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీరైతే మీ ఫైనల్ అప్లికేషన్ అయితే చేసుకోండి, పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఆధార్ కార్డ్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, మొబైల్ నెంబర్ కానీ అన్నీ కూడా కరెక్ట్ అయితే ఇవ్వండి. మీ 10th మెమోలో ఏ విధంగా అయితే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నాయో ఆ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఏది కూడా మీరు మిస్టేక్ అయితే చేసుకోవద్దండి. ఫైనల్గా వచ్చేసి ఇంతవరకు మీకు ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి. ఇంకా ఎవరైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.